ఒరే ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలి. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా ఎవడ్రా? అమ్మా బన్నీ గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. కాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రూట్ వంకరోడ్ అయితే ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్, నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా, ఏ నేను ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి పిడత మొహం చూడు, చీపురు కట్టలాంటి తలకట్టు చూడు, ఇసుక బస్తాలాంటి పొట్ట చూడు, డ్రైనేజ్ కొట్టం లాంటి ఆ పాయింట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంట టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతా. ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ కాలేజీకి వెళ్దాం. సార్ నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేం లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలు వేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మరి వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీకు దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విన్ని బతిలాడమేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా బన్నీ, నువ్వెవరవో నీకు తెలీదు. నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలీదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను, కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్లిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. పట్టేయండి. పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను, చూసావా? చూడలేదు. ఏ ఎందుకని? నాకెలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు, అందుకే చూడలేదు. చాలా అందంగా ఉన్నావే, లిప్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి. ఉండు. ఏమండి? చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు జాను అని పిలవడానికి. నోరేళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇవ్వు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది, త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్నా అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కాదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళం, అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లికొడుకు అడిగే తలా తోకా లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి పాడమంటే పాడి అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైటే, జాను చెప్పింది రైటే. నేను వినయంగా ఉండలేను, కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మావయ్య. తీసుకో అమ్మా, పెట్టమ్మా. నిన్ను ఇలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మిని చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, బంగారమే. ఏంటి ఇంకా రాలేదు? ఏంటి ఇంకా రాలేదు? అంకుల్ ఏంటిది? ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ ఏంటి అంకుల్? అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్, వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నేను కూడా హైటెక్. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నే హైటెక్ కాలి అంతే కదా. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తనన్నాడు, కొంప కొంపెక్కాడు కదా. హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్ ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్ సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హూస్ దట్ ఫాదర్? అంకుల్ ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే నువ్వు వెళ్ళి సర్దిపెట్లో పెట్టు. సర్దిపెట్టా? సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జ్. సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే, కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యాడు. సార్ బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా సార్, కాళ్ళు కడుక్కోండి.
చిచి పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే రేయ్ వెళ్ళిపోతాడు. భగవాను. ఆ, నీ కారు స్పీడ్ ఎక్కువ మాకంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తాం లేదు చూసుకునే పని లేదా? చూస్తుండ్రా, ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, ఆ. అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనీతో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. అలాగే నువ్వు పదవే. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కా లేదు, ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బనియంతో పెళ్లి చూపులేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్ తో తిరిగావు. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనియంతో తిరుగుతావు. నువ్వు మగాడివి. అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయి. వచ్చేస్తున్నా. అలాగే వచ్చేస్తా. నువ్వు మగాడివి. ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బనీ టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా నీ చవచ్చు కదరా. అయ్యో, మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదనలేదు, ఏ కష్టాన్ని కలగనవలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మ అక్కడ మాడ. హైటెక్ సాంప్రదాయం. సాంప్రదాయం కొత్త పొంతులు దొక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు. మందు కొట్టడు, సిగరెట్ కాల్చడు. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్టదు. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా. ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ, అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులోనూ తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి అని నాకు నచ్చలేదు. ఉసై, నిన్ను ఎవడైతే కట్టుకుంటాడో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తాడే. ఒరేయ్, నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలుసు ఈ అమ్మాయి? తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే బెదిరేటి లుక్కు మేమిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనరా. అడ్డొస్తే తడా మీకు తడా సరదాగా మీరు నడిచొస్తే అడ్డొస్తే తడా తయ్యతక తాం ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం ఓహో స్టేజీ. చండాలంగా పాడుతుంది. పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఎంత మధురంగా వినిపిస్తుందో. నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే, పాడు. మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు లింగులు ఇటుమంటూ ఈ 2 పొట్లకాయలు తేకపోతే ఏమైనా మంచి కూరగాయలు పట్టరావచ్చుగా. రేపు వెళ్ళినప్పుడు అలాగే తెస్తాను గానీ ముందు లోపల పట్టుకెళ్ళి ముక్కలు కోయి. వీటిని పొడుగు ముక్కలు కోయమంటారా, పొట్టి ముక్కలు కోయమంటారా? పొడుగు ముక్కలు పొట్టు ముక్కలు కదా, దోసకాయ మొహం దానా. పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటారు. సర్లే, అలాగే అంటాను కానీ వీటిని చూస్తే మీకేమనిపిస్తోంది? ఏమనిపిస్తుంది? పెద్దదేమో ఇలాగుందని, చిన్నదేమో నాలాగుందని అనాలని నీ ఉద్దేశం. నాకు తెలియదేంటి? కాదండి, కనీసం నా మొగుడి పొట్లకాయ అంత పొడుగ్గా కూడా లేడని బాధగా ఉందండి. ఏ, ఇది పొట్లకాయ కదా, దీనికన్నా పొడుగ్గా లేనా? లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. జ్యూసా? ఎవరికి? మన ప్రసాద్కి. మీకు తెలుసు కదా పొట్లకాయ తింటే చిన్నప్పటి నుంచి వాడికి గ్యాస్ ప్రాబ్లం అని. మళ్ళీ పొట్లకాయ జ్యూస్ ఏంటి? మొన్న ఏదో పుస్తకంలో చదివానే, పొట్లకాయ జ్యూస్ తాగితే మనుషులు పొడుగవుతారట. నువ్వు ముందు లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. ఎవరదే అవతల ఆడుకోండి. చెప్పేది మీకు కదా, ఆ పాటలు పాడకూడదు ఇక్కడ. అవతల పండి.
డౌట్ లేదురా ప్రసాద్, నీకు మీ అమ్మకాలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నా కొడుకువే. నువ్వు పొడుగవట్లేదని చాలాసార్లు తిట్టానురా. తప్పు నీది కాదు, అలాగే నాది కూడా కాదు, మా పొట్టినాన్నది. అంతేలే నాన్న, పొడుగు పెరగడం పెరగకపోవడం అనేది మన చేతుల్లో ఏముంది? లేదులేరా, నా చేతిలో ఉంది. ఏంటి నాన్న ఇది, పిస్తా మిల్క్ షేకా? కాదురా, పొట్లకే పసరు. ఇది తాగితే మనుషులు పొడుగవుతారు. ఈ వయసులో నువ్వు పొడుగు పెరగడం కష్టమేమో. ఇది నా కోసం కాదు నాన్న, నీ కోసం. తాగమ్మా, తాగు. చేతుకుంది నాన్న, నేను తాగను. ప్లీజ్ తాగరా. కొత్తిమీర మొక్కంత నాకు కొబ్బరి చెట్టు అంత కొడుకున్నాడని గర్వంగా చెప్పుకునేలా చేయరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.